ఎవ్వరికి లేని తెల్ల గుర్రం అతనికి ఉంది. మన ఎవరైనా ఇంట్లో ఉందా అలాంటి తెల్లటి గుర్రం? మన ఇళ్ళలో ఎవరి దగ్గర లేదు, ఇతని ఇంట్లోనే ఉందా తెల్లటి గుర్రం అని అతిశయంతో మత్సరంతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ 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 ఉండగా ఒక రోజునంట తెల్లటి గుర్రం ఎటు వెళ్ళిపోయింది. అది ఎటు వెళ్ళిందో తెలియదు. ఈయన వెతకను కూడా వెతకల, పోతే పోయిందని వదిలేస్తాడు. మళ్ళా వచ్చారంట, అయ్యా తెల్లటి గుర్రం పోయిందంటగా, తెల్లటి గుర్రం నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటగా అంటే మత్సరంగా మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడంట, అయ్యా నా దగ్గర తెల్లటి గుర్రం ఉన్నప్పుడు నేను అతిశయించింది లేదు, ఇప్పుడు తెల్లటి గుర్రం పోయిందని చెప్పండి నేను బాధపడేది లేదు, ఉంటే ఉంది లేకపోతే లేదు అన్నట్లుగా చెప్పాడు. చెప్పిన తర్వాత 10 రోజులు అయిందండి. ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారు పోయిందిరా తెల్లటి గుర్రం ఉందని చెప్పి విర్రవీగాడు, తెల్లటి గుర్రం ఉందని చెప్పి అతిశయించాడు, పోయింది తెల్లటి గుర్రం అని అనుకున్నారు. ఈలోపు ఏముందో తెలుసా, పోయిన తెల్లటి గుర్రం 10 గుర్రాలను తీసుకుని వచ్చిందంట. ఆమె చెప్పండి అందరూ. ఇప్పుడు ఆమె